మంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి వాస్తవ రూపం ఇవ్వాలని ఖమ్మం ప్రజానీకానికి మున్సిపల్ ఎన్నికల ముందు కానీ ప్లేనరీ సమావేశంలో కానీ ఆనాడు బహిరంగ సభలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఖమ్మంలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి ఖమ్మం నలుమూలలా తిరిగి ఖమ్మం పట్టణ అభివృద్ధికి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఆయన చేసినటువంటి రూపకల్పనకి ఈనాటి కార్యక్రమాలు ప్రతిరూపంగా ఆ పనులు శంకుస్థాపనకి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు, గౌరవ మహేందర్ రెడ్డి గారు, ఆయన గారు చెప్పినట్లుగా ఫ్లైఓవర్స్ కానీ ఆ మున్నేరు బ్రిడ్జ్ కానీ ఆ హాస్పిటల్ కానీ ఇటువంటి మేజర్ వర్క్స్ అన్ని చేసినటువంటి అవకాశం భగవంతుడు ఖమ్మం జిల్లా ప్రజలు నాకు ఇచ్చారు. మళ్ళీ ఈనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు. అందుకని ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం, నేను కలలుగన్నటువంటి పథకం, ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకి మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి, ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ గోదావరి జలాల్ని ఉన్నటువంటి వందలాది మంది గిరిజన తండాలకు కానీ కోయగూడెలకు కానీ ప్రతి ఇంటికి వర్షాకాలం వస్తే విష జ్వరాలతోటి అదేవిధంగా అనేక రకమైనటువంటి వ్యాధులతోటి మరణం చెందేటటువంటి గిరిజన జిల్లా ఖమ్మం జిల్లాకి పక్కనే గోదావరి, ఈ ప్రక్క కృష్ణా జలాలున్నా తాగడానికి నీళ్లు ఇబ్బంది అయ్యేటటువంటి ప్రాంతాలన్నిటికీ ఇంటింటికి నీళ్లు ఇస్తాను. ప్రతి తల్లి ఇంట్లోనే నల్లా పెట్టుకుని మంచినీళ్ళు ఇవ్వలేకపోతే నేను వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఓటే అడగనని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు తప్ప ఇంకెవరూ లేరని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.